చంద్రబాబు అధికారం చేపట్టి సీఎం అయితే ఎవరు ఆయన్ని ముఖ్యమంత్రిని పిలవరు. ఒక కంపెనీకి సీఈఓగానే పిలుస్తారు. అందుకు తగ్గట్లుగానే బాబు వ్యవహార శైలి ఉంటుంది. కంపెనీ అభివృద్ధి చెందడానికి, భవిష్యత్తులో పోటీ సంస్థల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే ఆయన వ్యూహాలు రూపొందిస్తారు. మధ్యలో పలువురు రాజకీయ నేతలు, సార్ మీరు ఒక రాజకీయ పార్టీ నేతగా ఉన్నారు, మీరు సీఎం అని గుర్తు చేసిన సందర్భాలు ఉన్నాయి. స్వర్ణాంధ్రను సాకారం చేయాలని ఆయన సంకల్పించారు. ఇందులో భాగంగా ఆయన మిషన్ ఎట్ 2047ను స్టార్ట్ చేశారు. పేదలను ధనవంతులను చేయాలనే ఆలోచనతో P4 విధానానికి శ్రీకారం చుట్టారు. చరిత్ర సృష్టించాలంటే పేదరికంపై పోరాటం చేసి విజయం సాధించాలంటున్నారు. మరి పి కార్యక్రమంపై గురించి, దానిపై ప్రజల గురించి ఎలాంటి స్పందన వస్తుందో ఇవాల్టి బర్నింగ్ ఇష్యూలో తెలుసుకుందాం. ప్రస్తుతం మరోసారి చంద్రబాబు విజన్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. దీన్ని ఢిల్లీ నేతల దగ్గర నుంచి గల్లీ లీడర్ల దాకా కొనియాడుతున్నారు. ఒక రకంగా ఇది టీడీపీ శ్రేణులో ఉత్సాహాన్ని నింపుతోంది. పేదలను ధనవంతులను చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం P4 విధానానికి శ్రీకారం చుట్టింది. అట్టడుగున ఉన్న పేదల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు తలపెట్టిన P4 కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. సీఎం పిలుపు మేరకు పేదలకు చేయూతను అందించేలా P4 కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు సంపన్న వర్గాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు మార్గదర్శకులుగా ఉండి బంగారు కుటుంబాలకు సాయంగా నిలుస్తున్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆర్థికంగా పైకి తేవడానికి పేదవాడిని పైకి తెద్దాం ప్రణాళిక ద్వారా పేదరిక నిర్మూలనను, సమాజ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం అందించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన దాతల సహకారంతో పాటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అన్ని విధాలుగా ఊతమిచ్చి P4ను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో P4కు అర్హత కలిగిన బంగారు కుటుంబాల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. మార్గదర్శకుల జాబితా కూడా సిద్ధమైంది. P4 అమలు, పర్యవేక్షణకు మండలాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం కూడా జరిగింది. P4 అమలు తీరు తెన్నులకు సంబంధించి తాజాగా అన్ని విభాగాల అధికారులు కసరత్తు చేస్తున్నారు. పేదరికం లేని సమాజ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం సదాశయంతో చేపట్టిన P4 కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగులు మార్గదర్శకులుగా బంగారు కుటుంబాలను దత్తత స్వీకరించి ఆదర్శంగా నిలవనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు ప్రజలను భాగస్వాములను చేసి ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి, మౌలిక ఆశయంతో ప్రభుత్వ ఆశయాన్ని, లక్ష్యాన్ని సాకారం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చి మిగిలిన వారందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మార్గదర్శకులుగా బంగారు కుటుంబాలకు అండగా నిలవనున్నారు. గ్రామస్థాయి ఉద్యోగి ఒక కుటుంబాన్ని, మండల స్థాయి ఉద్యోగి 2, డివిజన్ జిల్లా స్థాయిలో సెకండ్ ఇన్ ర్యాంక్ ఉద్యోగులు 3 కుటుంబాలను, జిల్లా అధికారులు 5 కుటుంబాలను దత్తత తీసుకోనున్నారు. బంగారు కుటుంబాల జీవన స్థాయి పెంచేందుకు 15 అంశాలతో కూడిన జాబితా రూపొందించారు. ఉద్యోగులు ఎంచుకున్న బంగారు కుటుంబాలను మార్గదర్శకులు కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయనున్నారు. జిల్లాలో చేపట్టిన P4 సర్వేలో అధికారులు 1,02,000 కుటుంబాలను కడు పేదరికంలో ఉన్నట్టు గుర్తించారు. వీరందరినీ బంగారు కుటుంబాల జాబితాలో చేర్చి P4 అమలుపై దృష్టి సారించారు. జిల్లాలో వివిధ విభాగాలకు చెందిన జిల్లా అధికారులను కూడా మార్గదర్శకుల జాబితాలో చేర్చి ఆ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను అందేలా వారు చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించారు. వీటితో పాటు బంగారు కుటుంబాలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వారిని స్వయం సాధికారత వైపు నడిపించనున్నారు. బ్యాంకుల నుంచి రుణ సదుపాయంతో పాటు మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. దీంతో P4 ద్వారా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయి. అయితే P4 విజయవంతం కావాలంటే ప్రధానంగా నేతల సహకారమే కావాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ఆర్థికంగా బలంగా ఉండి సొసైటీకి కొంతైనా తిరిగి ఇవ్వాలనే భావన ఉన్నవారెవరో సహజంగా నేతలకే తెలిసి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. వీరిని మార్గదర్శకులుగా మార్చడంలో నేతల పాత్రే కీలకం కానుంది.
మరోవైపు P4తో 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడంపై దృష్టి సారించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది సాధారణ లక్ష్యం కాదు, చరిత్ర సృష్టించడానికి మనం గెలవాల్సిన యుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. మనం పరిష్కరించుకున్న తర్వాత అసాధ్యం కూడా సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. జూమ్ ద్వారా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. P4 పథకం సమర్థవంతంగా అమలుకు 2 కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. అలాగే P4 అమలు పర్యవేక్షణ కోసం జిల్లా, నియోజకవర్గ స్థాయి చాప్టర్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. కమిటీల్లో ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు సభ్యులుగా ఉన్నారు. P4 లోగోను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను, 1,00,000 మంది మార్గదర్శకులను టార్గెట్ గుర్తించాలని సూచించారు. P4 అమల్లో బాపట్ల జిల్లా నెంబర్ 1 ఉంది. P4 పథకం అమలుపై ప్రజల్లో ఉన్న సందేహాలను సీఎం దృష్టికి ఎమ్మెల్యేలు తెచ్చారు. P4 వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని, ఇది సంక్షేమానికి అదనమని ఆయన స్పష్టం చేశారు. P4 పథకంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని చంద్రబాబు ఆదేశించారు. బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం, నిరంతర గైడెన్స్ ఇవ్వడం అనేది మార్గదర్శకులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 6,000 నుంచి 10,000 బంగారు కుటుంబాలు ఎంపిక కానున్నాయన్నారు. పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా పనిచేస్తూ 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపాలని సీఎం సూచించారు. పేద ప్రజల బాగోగుకు మార్గదర్శి, బంగారు కుటుంబం నినాదంతో సీఎం చంద్రబాబు P4 విధానానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల హామీ అయిన పేదరిక నిర్మూలన లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఉగాది రోజున లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు భాగస్వాములైన సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడమే ఈ P4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుంచి పైకి తీసుకురావాలనేది ఈ పథకం ఆశయంగా సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం సైతం ఉంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చనేది చంద్రబాబు ఆలోచన. రాష్ట్రంలోని స్థితిమంతులు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ధనవంతులు కలిసి తమ గ్రామంలో పేద కుటుంబాలకు ఎలా ఉపయోగపడవచ్చు అనేదే P4 విధానం. స్థానిక అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం, సొంత గ్రామానికి మేలు చేయాలన్న స్ఫూర్తి రగిలించేందుకు ప్రభుత్వం వారధిలా పనిచేస్తోంది. అట్టడుగున ఉన్న ప్రజలకు సంపన్న కుటుంబాల సాయం అందించడమే లక్ష్యంగా P4 కార్యక్రమం సాగుతోంది. లబ్ధి పొందేవారిని బంగారు కుటుంబంగా, సాయం చేసేవారిని మార్గదర్శిగా పిలుస్తున్నారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని అర్థం. ఇది వరకు P3 అండేది. అందులో భాగంగా ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్ చేపడితే అందులో ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు పెట్టుబడి పెట్టి వచ్చే లాభాలను షేర్ చేసుకునేవి. ఇప్పుడు P4లో ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రజలు కూడా పెట్టుబడులు పెట్టే వీలు కలుగుతుంది. తద్వారా వచ్చే లాభాల్లో వారికి వాటా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగిస్తుంది. P4 ద్వారా ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అమరావతి అభివృద్ధితో పాటు ఏపీ వ్యాప్తంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు పెట్టుబడి పెట్టే అవకాశాలు కల్పిస్తుంది. అలాగే ప్రజలకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడానికి వీలవుతుంది. స్వయంగా ప్రజలు కూడా ప్రాజెక్టులో భాగస్వాములు అవుతారు. కాబట్టి అవి సక్రమంగా జరిగేలా ప్రజలు చూసుకుంటారు. తద్వారా అందరి బాధ్యతతో ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లే వీలు కలుగుతుంది. ఏపీ అభివృద్ధి చెందితే ఆ ఫలాలు P4లో భాగమై వారికి కూడా దక్కుతాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1990 కాలంలో హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ మొదలైంది. అప్పట్లో P4 లేదు. అందువల్ల ఆ అభివృద్ధితో పాటు 2 రాష్ట్రాల ప్రజలకు డైరెక్ట్గా ఎలాంటి ప్రయోజనమూ కలగలేదు. హైదరాబాద్ స్థానికులకు మాత్రం అభివృద్ధి ఫలాలు దక్కాయి. అదే P4 అమలై ఉంటే ఇప్పుడు ఆ అభివృద్ధి ఫలాలు 2 రాష్ట్రాల ప్రజలకు దక్కేవి. ఇదే సీఎం చంద్రబాబు ప్లాన్. ఏపీ భవిష్యత్తు అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని ఈ కార్యక్రమం తెస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఈ ఏడాది పాలనలో చంద్రబాబు
అద్భుతమైన అభివృద్ధిని సాధించారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అటు కేంద్రం కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా కొంత ఆర్థిక సాయం చేస్తోంది. అందువల్ల వచ్చే 4 ఏళ్లలో అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వానికి రెవెన్యూ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అందువల్ల P4 సూపర్ హిట్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఏపీలోని రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రోడ్లు బాగుంటే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి. ఇక ఏపీలో భూసేకరణ సమస్యే కాదు, ప్రభుత్వం ఆల్రెడీ భూములు సేకరించి రెడీగా ఉంచింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా వెంటనే అన్ని అనుమతులు ఇస్తోంది. సోలార్, విండ్ ఎనర్జీని డెవలప్ చేస్తోంది. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తున్నాయి. QR కోడ్ ద్వారా ఉచిత ఇసుక ఇస్తోంది. ఇక టెక్నాలజీని ప్రభుత్వం బాగా ఉపయోగిస్తోంది. దీనివల్ల పెట్టుబడులు పెట్టే కంపెనీలు ఏపీ తమకు అనుకూలంగా ఉంది అని భావిస్తున్నాయి. P4 అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజలంతా ప్రభుత్వంలో భాగమవుతున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రజలు ముందుంచుతున్నారు. దీని ద్వారా ఏం జరుగుతుందో ప్రజలకు ఇట్టే తెలుస్తుంది. P4లోని ప్రజలు చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టేందుకు వీలు కలుగుతుంది. తద్వారా వెంటనే ఫలితాలు రాకపోయినా కొన్నేళ్ల తర్వాత భారీగా జరిగే అభివృద్ధి వల్ల వచ్చే ఫలాలను ప్రజలు పొందే వీలుంటుంది. ఏపీ ప్రభుత్వం 2047 నాటికి స్వర్ణాంధ్ర, సంపన్న ఆంధ్ర లక్ష్యంగా ప్లాన్స్ వేస్తోంది. వీటిలో P4ని కీలక అడుగుగా భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం దేశంలో మరి ఏ ప్రభుత్వం చేయని పని ఒకటి చేయబోతోంది. చెప్పాలంటే ఇది లైఫ్ టైం అవకాశం అనుకోవచ్చు. ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో వారికి మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని ఎందరో నాయకులు చెబుతున్నారు కూడా. కానీ చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నారు. ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. దేశంలో ఎవరికి అంతు చిక్కని విధంగా ఆయన ఆలోచనలకు పదును పెడుతున్నారు. పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు సంకల్పించారు. ఇందులో భాగంగా ఆయన ప్రారంభించిన P4 కార్యక్రమం సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. దేశంలో కాక ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని ఏపీ వాసులు కోరుతున్నారు.